నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలపై బీసీ సంఘం నాయకులు రోడ్డెక్కారు. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణ కేంద్రంలోని ఎంఆర్ గార్డెన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో బీసీ కులస్తులతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొని బీసీలకు మద్దతు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ దేశ రాజ్యాంగం నడుస్తుందా లేక వీడీసీల రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. వీడీసీలు మామూళ్ల పేరుతో కుల వృత్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, జిల్లాలో ఇంతా జరుగుతున్నా జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకప్పుడు గ్రామ కమిటీల ఆగడాలకు వ్యతిరేకంగా నక్సలిజం పుట్టుకొచ్చేదని, కానీ ఇప్పుడు మళ్లీ వీడీసీల ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. గ్రామ కమిటీల ఆగడాలపై ప్రభుత్వం పట్టించుకోకపోతే యువత ఆగమైపోతుందని, మళ్లీ నక్సలిజం పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీడీసీల కుల సంఘాలపై కఠినంగా వివరించాలని చేశారు. ఇది చాలా రోజులు జరుగుతున్నాయి. ఒక గౌడ కులస్తులే కాదు, ఈరోజు యాదవ కులస్తులు నాగంపేటలో కానీ చాలా రోజులు జరుగుతున్నాయి. ఒక గౌడ కులస్తులే కాదు, ఈరోజు యాదవ కులస్తులు నాగంపేటలో కానీ, మెండోలో కానీ, పల్లికొండలో కానీ, చెన్నైలో గొర్రెలు మేపడానికి బీసీ జేఏసీ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది తోటి ఆర్మూరులో మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మరి బీసీల యొక్క ర్యాలీని, ఎస్సీ బీసీల యొక్క ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఇలా ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వ్యవస్థీకృతంగా రాజ్యాంగేతర శక్తులుగా వీడీసీలు మారినాయి. వీడీసీలు మొత్తం కూడా వాళ్ళే లా అండ్ ఆర్డర్ పంచాయతీలు, రెవెన్యూ పంచాయతీలు, గ్రామంలో పంచాయతీలు, భూమి పంచాయతీలు, భార్య పిల్లల పంచాయతీలు అన్నీ కూడా తెంపుతూ రాజ్యాంగేతర శక్తులుగా మారి ఎస్సీ ఎస్టీ బీసీలటువంటి సర్పంచ్లను, ఎంపీటీసీలని మరి ఎటువంటి పదవి లేనటువంటి వాళ్ళుగా వాళ్ళ యొక్క పదవులను నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది. ప్రతి కులంలో ఏదైతే డెవలప్ అయిందో, వృత్తుల ద్వారా బతుకుతుందో, గొల్ల కురుమలు గొర్రెలు ఇవ్వాలని చెప్పేసి, గౌన్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, కట్కే వాళ్ళు కేవలం కిలోకి హైదరాబాద్ నిజామాబాద్లో 1000 రూపాయల కిలోమీటర్ ఉంటే 400 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి, నిజామాబాద్ ఆర్మూర్లో హైదరాబాద్లో 300-200 రూపాయల గడ్డము మరి వెంటికలకు కొరిగితే మరి మా ఊర్లలో కేవలము మీరు 50 రూపాయలకే సవరణ చేయాలని చెప్పేసి, ఇలా గడ్డం గీకాలని చెప్పేసి, ఎంటికలు తీయాలని చెప్పేసి, చేపలు కేవలము కేసీఆర్ మీకు ఫ్రీ ఇచ్చింది కదా, చెరువులు ఫ్రీ కదా, మీరు 100 రూపాయలకే చేపలు అమ్మాలని చెప్పేసి, ఈ పద్ధతిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ దేశంలో కానీ ఉన్నదా? ముఖ్యంగా బీసీ కుల వృత్తుల మీద కొంతమంది పెత్తందారులు కావాలని చెప్పేసి మమ్మల్ని విడదీసి ఒక్కొక్క ఊర్లో ఒక కులాన్ని దెబ్బ కొడుతూ ఇలా వాళ్ళ పుట్టను కొడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క జీవన వృత్తిని దెబ్బ కొడుతూ ఉన్నారు. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంతా ఐక్యంగా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దొంచల ప్రాంతంలో గతంలో 20 గొర్రెలని గోదావరి నదిలో వేయడం జరిగింది. నాగంపేటలో 2 గొర్రెలను కోసుకొని చంపడం జరిగింది. చేంగల్లో గొల్ల కుర్మలకు మరి వీడీసీ వెలేసింది, పల్లికొండలు వేసింది. ఇలా రజకులు, ఇలా డిప్రీలో కానీ, ఇలా చక్రాంపల్లిలో సావేలో దళితులకు వ్యతిరేకంగా ఇలా వీడీసీ చర్యలు తీస్తూ ఉన్నాయి. చాలా దుర్మార్గం ఏంటంటే ఇలా దేగంలో ఓడి పెట్టిన వీడీసీ పేరు మీద ఇలా మంగళి వాళ్ళు ఇంతకి 50 రూపాయలకే సేవనం చేయాలని చెప్పేసి, ఇక్కడ ఇంత దుర్మార్గమా? ఇలా పేద కులాల మీద ఎందుకు ఇంత అక్కస అని చెప్పేసి, అందుకోసమే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ ఎస్సీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఒకటి న్యాయస్థానం ఆర్మూరు ప్రాంతం నుంచి మా సీనన్న ఉన్నాడు, మేమంతా తెలంగాణ ఉద్యమ బిడ్డలము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా ఈ ప్రాంతంలో వచ్చి ఆ రోజు విద్యార్థి చేసి నాయకత్వం వహించి అనేక కేసులు ఎదుర్కొన్నాము. మా సీనన్న కూడా 100 కేసులు ఎదుర్కొన్నాడు. మేము మా వర్గాలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఏ పార్టీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నా, బీజేపీలు ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, సిపిఐలు ఉన్నా, సిపిఎంలు ఉన్నా, పార్టీలకు అతీతంగా బీసీలంతా ఐక్యంగా అవసరం ఉంది. ఈ జంగలు, ఈ జంగల్ జల్ జమీన్ అంతా కూడా మాది. ఈ నీళ్లు కానీ, చెరువులు కానీ, పంటలు కానీ,
భూమిలో ప్రతి చెట్టు కానీ, తుమ్మ చెట్టు కానీ, ఈత చెట్టు కానీ, తాటి చెట్టు కానీ మాయి, వాటి మీద సర్వాక్కులు మాయి, మేమెవరికి రూపాయి ఇయ్యము, ఎట్టికి వ్యతిరేకంగా అవరోధ దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ, సర్వై పాపన్న గౌడు లాంటి వాళ్ళు పోరాటం చేసి అమరత్వమైనరు. అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతంలో అమరులైనరు. వాళ్ళ బిడ్డలుగా, వాళ్ళ వారసులుగా మేము దాన్ని కొనసాగిస్తాము. ఇట్లాగే వీడీసీల పైన చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి హెచ్చరిస్తా ఉన్నాము, పార్టీలకు అతీతంగా హెచ్చరిస్తా ఉన్నాము. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మేము ఇప్పుడు అంటున్నాడు అక్కడ ఉన్న నాయకులు కొద్దిమంది ఏదైతే ఈ దౌర్జన్యాలు పాల్పడిందో, పోలీసులు మా వాళ్ళే, ముఖ్యమంత్రి మా వాళ్ళే, ఎమ్మెల్యేలు మా వాళ్ళే, మంత్రులు మా వాళ్ళే, మమ్మల్ని ఏం చేస్తారు, మాదే ఈ రాజ్యం అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఇలా బ్రహ్మాండంగా ఊర్లలో రెచ్చగొట్టే పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి, క్రిమినల్ కేసులు పెట్టండి, జైలులు పెట్టండి. లేకపోతే బీసీ జేఏసీలే ఈ ప్రాంతంలో మా చారి గారి నాయకత్వంలో, మా యాదగౌడ్ నాయకత్వంలో, రామగౌడ్ నాయకత్వంలో, అన్ని సంఘాలు మా నరేంద్ర నాయకత్వంలో బీసీ సంఘాలు యాదవ్, ముదిరాజ, గౌడ, మునుగాము, పద్మశాలి అన్ని కులాలంతా ఐక్యమైన ఖచ్చితంగా మేమే అవసరమైతే దాడులకు అధికారం అని చెప్పేసి జరగబోయే పరిణామాలకి ప్రభుత్వం పాత్రించాలి. 15 రోజులు సమయం ఇస్తున్నాము. ఈ 15 రోజుల్లో కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి వేలాది మందితో దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తాము. దయచేసి నేను వీడీసీల గురించి మాట్లాడుతున్నా. వీడీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఈ కాలంలో ఇట్లా నిషేధిస్తే ప్రజలు ఊరుకుంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏ రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి, ఏం వస్తాయో ఆలోచన చేయండి. మీ పిల్లలు కూడా అమెరికాలో చదువుతుందంట. మీ పిల్లలు అన్ని చదివే లిస్ట్ చెప్పి ఇక్కడ అమెరికా ఉన్నాడు, ఒక స్విట్జర్లాండ్, న్యూయార్క్ ఉన్నాడు, లండన్ ఉన్నాడు, హైదరాబాద్ కూడా చాలామంది. ఇంతమంది అక్కడ చదువుతున్నారు కదా, అక్కడ కూడా మీ పిల్లల మీద కూడా ఈ రకంగా నిషేధాలు పెట్టి మీకు బాధ కలుగుతుందా? ఆలోచన చేయండి. మీరు అభివృద్ధి పేరు మీద కావాలంటే ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకురండి, ప్రజాప్రతినిధులకు ఉక్కు పెట్టండి. నువ్వు ఇంటి కోట్లు తేవాలి, నువ్వు మళ్ళీ గెలవాలంటే మాకు ఇన్ని కోట్లు తీసుకొచ్చి మా గ్రామానికి ఇవ్వాల్సిందే అని చెప్పండి. మీరు ప్రపోజల్ ఇవ్వండి. పని చేయడానికి, ఒక మంచి పని చేయడానికి ప్రణాళిక చేయండి. ఒక మంచి పని, చెట్లు పెంచడానికి, రోడ్లు వేయడానికి, స్కూళ్ళు, గుళ్ళు, గోపురాలు, అన్నదానము, పేదవాళ్ళకు సాయం చేయడానికి, ఊర్లలో చదువుకొని వాళ్ళకు ఫీజులు నడిపియండి, బళ్ళు చెప్పండి. ఈ రకమైన కార్యక్రమాలు చేయండి. వీడీసీల మీద గౌరవం ఉంటుంది. కానీ మామూలు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, కళ్ళుకు పైసలు ఇవ్వాలి, వైషాప్ పైసలు ఇవ్వాలి, గొర్రెలు పైసలు ఇవ్వాలి, ఇవన్నీ పెడితే ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సహిస్తుంది? ఈ దేశం కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఉందా? అక్కడ ఈ జిల్లాలోనే నక్సలిజం ఎందుకు